అధ్యక్ష ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో చాలా స్పష్టత ఇచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా ఆ రోజే ఈ 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామనేటువంటి మాట స్పష్టంగా వారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కాంగ్రెస్కి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3-4 అంశాలు అధ్యక్ష. 100 రోజుల కోసం ఇచ్చినటువంటి గ్యారంటీలు ఒకటి, తర్వాత 5 సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి హామీలు ఒకటి, ఈ గ్యారంటీల్లో కూడా నిమిషాల మీద చేస్తామన్నవి కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఈ 2 లక్షల రుణమాఫీ మీద ఏం జరుగుతూ ఉన్నదో రైతులోకం గమనిస్తూ ఉన్నది. దయచేసి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి, రైతాంగానికి ఊరటనివ్వండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అధ్యక్ష. ప్రభుత్వం నడపడంలో అనేక ప్రతిబంధకాలు ప్రతికూలతలు ఉన్నా ఎక్కడ కూడా ప్రజలకు మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఇచ్చినటువంటి హామీల్ని వారికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయంలో రాజీ లేనటువంటి వైఖరిని అవలంబించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అటువంటి ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తూ ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అభయహస్తం మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ అధ్యక్ష, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేసి, నాకు అర్థం కాలేదు అధ్యక్ష, ఎక్కడన్నా ఈ దేశంలో కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించింది, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు దేశాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తూ ఉన్నది. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో నిరుద్యోగ రహిత రాష్ట్రం సాధ్యమవుతుంది అధ్యక్ష? నేనైతే ఎక్కడేం లేదు. ప్రపంచంలో చాలా దేశాల గురించి నేను విన్నా చదివినా కానీ ఇటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో నిరుద్యోగ రహిత స్థితి ఎక్కడన్నా ఉన్నది అని అంటే అది ప్రపంచ వింతలు 7 అయితే ఇది 8వ వింత అవుతుంది అధ్యక్ష. ఎక్కడ ఉండదు. అంటే ఏదైనా మాట్లాడతాం, ఆ మాట్లాడింది గుర్తు చేస్తే ఎదురుదాడి చేస్తాం. ఇది దయచేసి, అందుకని చాలా సంతోషం, నిరుద్యోగాన్ని మీరు కనిష్ట స్థాయికి తీసుకురండి. ఈరోజు నిరుద్యోగ తీవ్రత ఉన్నది, దాన్ని మీరు మినిమైజ్ చేస్తే అది మీరు చేసినటువంటి గొప్ప అచీవ్మెంట్ అవుతుంది. ఇక అది మర్చిపోయి అసలే లేకుండా చేస్తామంటే మరి నిరుద్యోగులందరినీ ఏమైనా చేస్తారా అనేటువంటి ఆందోళన భయం నాకు కలుగుతూ ఉన్నది అధ్యక్ష. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బడ్జెట్లో పెట్టి కూడా అమలు చేయనటువంటి చరిత్ర. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఏమో చేస్తామని చెప్పి ఏం చేస్తాం? మీరు మండలిలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండి నిరుద్యోగులను ఏమైనా చేస్తారా అంటే అలాంటి అంటే భయోత్పాతాన్ని కల్పించే అటువంటి వర్డ్స్ ఎట్లా వాడతారు మీరు? కాబట్టి మీరు బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప వచ్చి 2 నెలలు అయింది. మేము గ్యారంటీలలో మహిళల కోసం బస్సు ఫ్రీగా పెడితేనే తట్టుకోలేక పదే ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు. మరి ఒక ప్రభుత్వము ఒక జనానికి ఉపయోగపడేది ఒక పథకం తీసుకొస్తే ఇంకొకరికి కొంచెం నష్టం జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పాలి కానీ దాన్నే పెద్ద ఎజిటేషన్గా తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి అంటే బస్సులు పెట్టద్దా చెప్పండి. మీరు మీ స్టేట్మెంట్లో ఏముంది తెలుసా? ఒక దిక్కేమో బస్సులు పెంచండి అంటారు, ఒక దిక్కేమో ఆటోలను కాపాడండి అంటారు. ఈ 2 ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్తా, ప్రైవేటు అంటే చాలా కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా ఎంబీబీఎస్ చదివి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు పోలేరని మన ప్రభుత్వ దవాఖానాలను మూసేసుకుంటామా? ఆలోచించండి. అంటే పెట్టద్దా చెప్పండి. ఫ్రీ బస్ ఒక్క పథకాన్ని అమలు చేస్తే మీరు పదే
పదే పదే అదే తీసుకొచ్చి మీరు ఇట్లా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చి ఒక్కరోజు ప్రజావాణి పెడితేనే 1000 మంది ఎందుకు వచ్చే పరిస్థితి? ఈ రోజు నిరుద్యోగులు కనీసం రోడ్ల మీదకి రానివ్వలేదు, ప్రశ్నించలేదు. 10 ఏళ్ళు అందరు నోర్లు మూసిండ్రు మీరు. 10 ఏళ్ళు అందరు నోర్లు మూసి ఈ రోజు మేమేదో గొప్పగా మాట్లాడుతున్నామని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు అది. వారు మాట్లాడిన తర్వాత మీ జవాబులు మళ్ళీ మీరు చెప్పండి. అదే చంపేస్తారా అంటే చంపేసే అలాంటి మాటలు మీరు తీసుకొస్తున్నారా? తప్పు, అట్లాంటి మాటలు అనొద్దని చెప్తున్నా. వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆటో యూనియన్ల వాళ్ళతోటి కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకు కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది. పేదింటి మహిళలు బస్ ఎక్కేటువంటి దాన్ని మీరు అబ్జెక్షన్ చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? చారి గారు